పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. తప్పిదమునకై దెబ్బలు తిరినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల, మేలు చేసి అంటే నువ్వు మేలు చేసి నీకేమొచ్చింది, బాధ కలిగింది, శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది. ఏం చేస్తే? మేలు చేస్తే. జనరల్గా మనం ఏమంటామంటే మన భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో, ఏమండి తప్పు చేయకుండా నేను పడనండి అని అంటాం. జనరల్ ఏమంటాం? తప్పు చేయకుండా నేను ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా సరే మనం ఏమంటాం అంటే తప్పు చేయకుండా నేను పడనండి. కానీ ఈరోజు సంఘానికి దేవుడు మాకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే మేలు చేసి, ఏం చేసి? నువ్వు రైట్ పని చేసి ఆఫీసులో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే మేలు చేసి నీ మీదకి బాధ వచ్చినప్పుడు, నీ మీదకి శ్రమ వచ్చినప్పుడు, నీ మీదకి ఇబ్బంది వచ్చినప్పుడు మీరు సహించిన ఎడల, ఏ ఎడల? సహించకపోతే కాదు, ఒకవేళ మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. దేనికి మీరు పిలువబడ్డారు? దేనికి పిలువబడ్డారు అంటే మేలు చేసి మీ మీదకి శ్రమ, ఇబ్బంది, కష్టం వచ్చినప్పుడు మీరు సహిస్తే అది మీకేంటి? మంచిది మాత్రమే కాదు, మీరు దానికి పిలువబడ్డారని చెప్తున్నాడు. మీకు అర్థమైందండి? మంచి రాకపోయినా పర్వాలేదు అనుకోవచ్చు, ఏముందిలే నడిచే జీవితం అడవనే. మంచి రాకపోయినా పర్వాలేదు కాదు, దానికి మీరు పిలువబడితిరి. లోకానికి మరణం అంటే చాలా భయము, లోకానికి మరణం అంటే టెన్షను. కానీ బైబిల్ గ్రంథం వచ్చేసరికి మరణం గురించి రాయబడిన మాటలేంటంటే మరణము మేలే, అది దీవెనే, అది మంచిదే, ఆపద చెడ్డది కాదు. ఎందుకు అంటే ఇప్పుడున్న స్థితి కన్నా ఉన్నతమైన స్థితిలోకి మనం వెళ్ళబోతున్నాం కనుక మరణం గురించి భక్తులు రాసేటప్పుడు ఎప్పుడు చెడ్డదని, అది కీడని అని ఎక్కడ కూడా రాయబల్లా. మరణం గురించి ఎప్పుడూ కూడా ఉత్తమమైనదే, అది మేలే అని పౌలు గారు కూడా వాడినట్టుగా మనం చూస్తాం. ఇంకో మాట ఏంటో తెలుసా? మరణము ఘనత అని రాశాడు. మరణము ఘనత అని రాశాడు. ఎందుకంటే ఇప్పుడున్న స్థితిలో కన్నా గొప్ప స్థితిలోకి మనం వెళ్తున్నాం కనుక ప్రపంచంలో ఎవరికైనా మరణం భయమే. కానీ విశ్వాస అయితే మరణమా నీ ముళ్ళు ఎక్కడా? అయితే మరణం గురించే ఆ మాటలు మాట్లాడినప్పుడు శ్రమ గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలకించండి. శ్రమ, కష్టము, ఇబ్బంది విశ్వాసి సహించినప్పుడు అది ఎప్పుడు చెడ్డదిగా లేదు. ఈరోజు మన బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు చూడబోతున్నాం. దేవుని బిడ్డలు, నమ్మకంగా దేవుని కొరకు నిలబడిన బిడ్డలు, వారు శ్రమ అనుభవించినప్పుడు దేవుడు శ్రమలో నుంచి ఏం తీసుకొచ్చాడో అన్న విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. లోకానికి శ్రమ అంటే ఇష్టం ఉండదు, లోకానికి శ్రమ అనగానే బాబోయ్ అని అంటారు. కానీ మరణము కానీ శ్రమ కానీ విశ్వాసికి బైబిల్ గ్రంథంలో ఎప్పుడు చెడ్డదిగా లేదు. అందుకనే మనకి ఏ కళ్ళు కావాలి అంటే దేవా నీ కళ్ళు నాకు దయచేయి, నీ వాక్యపు కళ్ళు నాకు దయచేయి, అప్పుడు నేను చూడగలుగుతాను. లోకపు మనుషుల్లాగానే చూడడం మానివేసి దేవుడిచ్చిన కళ్ళతో నేను చూడడం మొదలు పెడతాను. శ్రమ ఎవరికి అంటే నువ్వు మేలు చేస్తూ దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నప్పుడు కూడా నీ మీదకి శ్రమ వస్తే అది నీకు హితమగును, నువ్వు సహించినప్పుడు అది నీకు మంచిదే, మేలే, కీడు కాదు అని బైబిల్ చెబుతూ ఉంది. సో చివరి పిలుపు ఈరోజు మనం చూడబోయే పిలుపు ఏంటంటే మనల్ని ప్రభు ఎందుకు పిలిచాడంటే నువ్వు మేలు చెయ్యి, నీ మీద కీడు వస్తే అది నీకు మేలే, అది దేవునికి మహిమే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది చివరి పిలుపు. ఏ పిలుపు అన్నది? ఎందుకు మీరు పిలువబడితిరి. దయచేసి గమనించండి. అపోస్తల కార్యములు అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? అపోస్తలులైన 12 మంది, పౌలు గారు, స్టెఫెన్ లాంటి వారు, వారు చేసిన పరిచర్య మనకి జ్ఞాపకం వస్తుంది. అపోస్తల కార్యముల 16వ అధ్యాయము, ఇందులో మనం ఏం చదువుతామంటే 16వ అధ్యాయంలో పౌలు, తిమోతి, శీల పరిచర్య చూస్తాం. పౌలు, తిమోతి, శీల వారి యొక్క పరిచర్యను మనం చూస్తాం. గమనించండి, అపోస్తలుడైన పౌలు ఆయన జీవితం చాలా గొప్పగా ఉండేది. ఆయన గురించి ఏమని రాయబడి ఉందంటే ఆయన యూదుల్లో యూదుడు, గనుల్లో గనుడు, గమ్మేలియేలు కింద నేర్చుకున్న గొప్ప స్టూడెంటు, ఒక రాడున గమ్మేలియేలు కంటే గొప్ప టీచర్ అవ్వబోతున్నాడు. పౌలు యూదుడు మాత్రమే కాదు, రోమ పౌరుడు కూడా గొప్ప స్థానము పౌలుకి ఉంది. ఏమండి, మరి దేవుడు 13 పత్రికలు ఆయనతో రాయించాడు అంటే పౌలు స్థానము మామూలు స్థానం కాదు. లోకపరంగా కూడా ఆయన యూదుల్లో యూదుడు, రోమ ప్రభుత్వం వాడు. ఆయన ఫిలిప్పి పట్టణంలో ఆయన్ని కొట్టిన తర్వాత వారందరూ భయపడిపోయారు. ఎందుకు భయపడ్డారంటే వారేమో యూదులు ఎవరిని కొట్టారు? రోమ పౌరుని కొట్టారు. కొట్టేసరికి వారందరూ అంటారు అమ్మో మేము రోమ పౌరుని కొట్టామని భయపడతారు. చూడండి, పౌలు గారికి గొప్ప స్థానం ఉంది, గొప్ప స్థానం ఉంది. అయితే ప్రభు పరిచర్య మొదలుపెట్టిన తర్వాత ఒక ఊరు వెళ్ళాడు ఆయన. ఆ ఫిలిప్పి అనే ఊరిలోకి వెళితే
పితోను అనే ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీకి దయ్యం పట్టింది. ఈ స్త్రీకి దయ్యం పట్టగానే ఏం చేస్తుందంటే ఆ ఊర్లో ఉన్న అందరికీ సోది చెప్పడం మొదలుపెట్టింది. ఏం సోది చెప్తుందంటే భవిష్యత్తు గురించి సోది. ఏంటంటే అది భవిష్యత్తు గురించి ఎవరు చెప్పినా సోదే. ఆమె సోది చెప్తుంటే పౌలు, శీల, తిమోతిని చూడగానే నిజం చెప్పడం మొదలెట్టింది. ఏం చెప్పడం మొదలెట్టింది చదువుతారా? అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం చూడండి. 16వ అధ్యాయం 16వ వచనం చూడండి ఏం రాయబడి ఉందో. మేము ప్రార్థన స్థలములకు వెళ్ళిచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. చిన్న పిల్లల్ని బలి ఇవ్వటము, యవనస్త్రాల్ని బలి ఇవ్వటము, ఇలాంటి మన సేవ చేయడం ఎందుకు అవసరం? నా తిండిలోకి వెళ్ళి ప్రాణాలు అర్పించడం ఎందుకు ప్రాముఖ్యమంటే ఇది ఇలాంటి సోది చెప్పేవారు దేశాన్ని కమ్మేశారు, చీకట్లోకి నెట్టేశారు. ఇలాంటి వారిని ఉపయోగించుకొని చాలా డబ్బులు సంపాదిస్తున్నారు, చీకట్లో ఉన్నారు, పశువులను పూజిస్తూ ఉన్నారు, చతుష్పాద జంతువులకి నమస్కారం చేస్తూ ఉన్నారు. ఈ నార్త్ ఇండియా మన దేశమంతా కూడా వేలతో నిండిపోయింది కనుక మనము సువార్త పరిచర్య చేయడం అంత అవసరము. 17వ వచనం చూడండి. ఆమె పౌలును మమ్మును వెంబడించిందంట. వాస్తవానికి సోది చెప్పే స్త్రీ వద్దకు ఈ పితోన దగ్గరికి అందరూ వస్తుంటే ఆమె వీళ్ళని వెంబడిస్తుంది. వెంబడించి ఏముందో చూడండి. ఈ మనుషులు ఇప్పటిదాకా సోది చెప్పింది, ఇప్పుడు సోది కాదు, దయ్యాలు కూడా వణుకు పుట్టినాయి. ఎవరికి వణుకు పుట్టింది? అందుకనే దయ్యాలు యేసు ప్రభు స్వస్థపరచగానే వారు అన్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు దావీదు కుమారుడవు. సేన అనేకమైన దయ్యాలు పట్టిన వాడు అంటాడు నువ్వు దేవుని కుమారుడవు. మనుషులకు తెలియకపోవచ్చు, యేసు ప్రభుతో పాటు వెంబడిస్తున్న శిష్యులకు తెలియకపోవచ్చు, కానీ దయ్యాలకి తెలుసు. ఏమని? ఈయన మెస్సయ్య, ఈయన దేవుని కుమారుడని తెలుసు. ఎందుకంటే వాళ్ళు పడ్డాది పైనుంచే కదా కిందకి పడ్డది. అక్కడ కూడా ఒకప్పుడు ఆరాధించారు కదా, లూసిఫర్తో పాటు ఆరాధించిన వాళ్ళందరూ వీళ్ళు చూసి అన్నారంట. ఆ సోది చెప్తే ఏమందో చూడండి అమ్మాయి. ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారు అని కేకలు వేసి చెప్పాను. అప్పుడు దాకా మౌనంగా చెప్పింది. ఏమని? నీ జీవితంలో ఇది జరుగుద్ది, నీ జీవితం అలా జరుగుద్ది, నీ జీవితంలో అలా జరుగుద్ది అని చెప్పి అప్పుడు దాకా మామూలుగా మాట్లాడిన ఈ యొక్క పుతాను పట్టిన దయ్యం ఇప్పుడు కేకలు వేయడం మొదలుపెట్టిందంట. బహుశా మరి దేవుని సువార్త ప్రకటించేవారు కూడా ఇలా కేకలు వేయకపోవచ్చేమో ప్రభువు గురించి చెప్పేటప్పుడు, కానీ ఈమె కేకలు వేస్తుంది. కేకలు వేసి చెప్పి ఎందుకంటే అందరూ వినాలని, అందరూ తెలుసుకోవాలని. ఇదిగో అసలైన మా వార్త ఇది. ఇప్పటిదాకా మీకు నేను చెప్పింది సోది చెప్పాను, ఇప్పుడు రియాలిటీ చెప్తున్నా అని చెప్పి కేకలు వేసిందంటే చూసారా? దేవుడు ఆఖరి దయ్యాలు కూడా వాడుకున్నాడండి. ఆఖరి దయ్యాలు కూడా దేవుడు వాడుకుని సువార్త పరిచర్యగా వాడుకున్నాడు. కేకలు వేశాను. ఈమె ఇలాగూ అనేక దినములంట, ఒకరోజు కాదు. మళ్ళీ చూచుట వలన విశ్వాసం కలగదు, సత్య సువార్త వినడం ద్వారా దేవుడి హృదయాన్ని తెరిస్తే రక్షణ వస్తుంది. అందుకనే మన స్వస్థత కూడా ఎందుకు పెట్టమంటే స్వస్థత ద్వారా స్వస్థత జరుగుద్దేమో కానీ స్వస్థత ద్వారా రక్షణ రాదు. ఎందుకంటే ఈ సోది చెప్పే ఆమె అనేక దినాలు చెబుతున్నా ఎవరు నమ్మలా. నమ్మారు ఎవరన్నా? ఎవరు నమ్మలా. నమ్మకపోగా ఏం జరిగింది చూడండి. గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి అన్నాడు, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యంతో చెప్పిన వెంటనే అది ఆమెను, ఈమె దయ్యం వదలగొట్టగానే ఈమె నార్మల్ అయిపోయింది. నార్మల్ అయిపోగానే ఈమెకు యజమానులు అందరూ వచ్చేది. ఎందుకంటే బాగా డబ్బులు తీసుకొచ్చేది సోది చెప్తుంటే. ఏం తీసుకొచ్చేది? ఉత్తరే చెప్తారంటే మీకు భవిష్యత్తు. ఈ దయ్యాలు వెళ్ళగొట్టగానే వీళ్ళందరూ ఏం చేశారంటే పౌలు, శీల, తిమోతి మీద కోపం వచ్చేసి మా వ్యాపారాన్ని నువ్వు చెడగొట్టావు. ఏం చెడగొట్టావు? యేసు ప్రభువు కూడా మరి ఆలయంలో వెళ్ళి కొరడా దెబ్బలు కొట్టి వాళ్ళ వ్యాపారాన్ని ఏం చేశాడు? అలాగే పౌలు, శీల వ్యాపారం చెడగొట్టారని చెప్పి వీళ్ళందరినీ జైల్లో పడేసేసి చితక్కొట్టించేశారు. వాకింగ్ చెప్పడానికి వెళ్ళి దయ్యాలు వెళ్ళగొడితే వాళ్ళకి వచ్చిన రిజల్ట్ ఏంటో తెలుసా? 23వ వచనం. వారు చాలా దెబ్బలు కొట్టి, కొన్ని కాదు మళ్ళీ ఎన్ని దెబ్బలంట? చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కండి పెట్టవాలని చెరసాల నాయకునికి ఏం చేశారంట? ఇదిగో వాళ్ళు కనుక తప్పించుకున్నారా నువ్వు అవుట్. ఆ రాత్రి ఏమైందో తెలుసా? భూకంపం వచ్చేసి సంఖ్యలన్నీ విరిగిపోతాయి. ఆ చెరసాల జైలరు అమ్మో వీళ్ళందరూ తప్పించుకొని పారిపోయి ఉంటారేమో అని చెప్పి, ఎందుకంటే నన్ను చంపేస్తారు, నా కుటుంబాన్ని కూడా చంపేస్తారు, అయితే నేను కత్తితో పొడుచుకుని సూసైడ్ చేసేసుకుంటే నన్ను చంపి వీళ్ళందరూ పారిపోయారేమో, నా కుటుంబాన్ని ఏం చేయకుండా ఉంటారని చెప్పి చంపుకోవడం కత్తి తీసిగానే పౌలు లోపల నుంచి అన్నాడు, ఇదిగో
మేమందరము. ఎంతమంది అంట? విషయం ఏంటో తెలుసండి, వాళ్ళందరూ లోపల కూర్చొని ఏం చేస్తున్నారో తెలుసా? పౌలు శీల బాధపడకుండా పాటలు పాడుతున్నారంట. ఏం పాడుతున్నారు? వారు పాటలు పాడుచుండగా చెరసాల్లో ఉన్న దొంగలందరూ వింటా ఉన్నారంట ఇలాగా. కాబట్టి చూడండి ఒకసారి 25 వచనం చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలందరూ వినుచుండిరి. ఖైదీలందరూ ఏం చేస్తున్నారండి? ఖైదీలందరూ వింటున్నారంట. అర్ధరాత్రి వారు ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, వెంటనే ఖైదీలందరూ. బహుశా ఆ రోజు ఏమని జరిగిందో తెలుసా? సీన్ కట్ చేస్తే ఆ రోజు ఆ జైలర్ కుటుంబ సభ్యులందరూ తీసుకొచ్చేసి ఆ రోజు జైల్లోనే బాప్తీసం తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడ బాప్తీసం తీసుకున్నారు? మొత్తం అందరం తీసుకుని. నేను అనుకుంటాను ఆ కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, జైలరే బాప్తీసం తీసుకుంటే ఈ పాటలు వినేవారు బాప్తీసం తీసుకోలేరా? ఖచ్చితంగా వారు కూడా తీసుకుని ఉంటారు కొంతమంది. కనీసం పౌలు శీల తిమోతి వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టకపోయి ఉంటే ఇంత రక్షణ కార్యం జరిగేదా? ఇదే ఫిలిప్పీ పట్టణంలో ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు ఎవరో తెలుసా మీకు? ఓదా రంగు పొడి అమ్ముకునేది. ఆమె పేరేంటి? లూదియా. ఈ లూది అనే స్త్రీ ఓదా రంగు పొడి అమ్ముకుంటుంది. చివరికి వీళ్ళు జైల్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎవరింటికి వెళ్ళారో తెలుసా? లూదియా ఇంటికి వెళ్ళారు. ఎవరింటికి వెళ్ళారు? ఈ పాఠంలో స్టోరీ అంటే చెప్పండి. ఈ యొక్క ఇందులో లెసన్ ఏంటంటే, పాఠం ఏంటంటే, పౌలు శీల తిమోతి దేవుడు వారిని దెబ్బలు కొట్టించి జైల్లో వేయడానికి గల కారణం ఏంటంటే, ఫిలిప్పీ పట్టణంలో ఈ జైలర్ ద్వారా, లూదియా ద్వారా గొప్ప పరిచర్య మందిరం కట్టబడింది అన్నది చరిత్రలో మనం చదువుకుంటాం. సో దేవుడు శ్రమను దేనికి వాడుకున్నాడు అంటే, రక్షణ కార్యాన్ని జరిగించడానికి దేవుడు శ్రమను వాడుకున్నాడు. చూసారా? వాళ్ళ దెబ్బలు కొట్టబడి జైల్లోకి వెళ్ళకపోతే జైలు రక్షణ పొందేవాడా? ఇది ఏమీ కూడా జరిగేది కాదు. దేవుడు శ్రమలను, దెబ్బలను ఎందుకు వాడుకున్నాడంటే రక్షణ కార్యానికి వాడుకున్నాడు. రక్షణ కార్యం కొరకు దేవుడు వారిని ఇది మొదటి పాఠం మనం చూసాం. రెండోది కూడా మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 4:49 వచనం. ఇక్కడ ఒక ప్రధానిని మనం చూస్తాం. ఒక ప్రధాని అతని కుమారుడికి జ్వరం వస్తుంది. జ్వరం రాగానే మరి పరిగెట్టుకున్న ప్రభు దగ్గరికి వస్తాడు. ప్రభు దగ్గర రాగానే ప్రభు వెంటనే చెప్తాడు, ఇదిగో ఈ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు అని చెప్పగానే ఆ రోమ ప్రధాని జ్వరం వచ్చింది. ఏమొచ్చిందండి? చాలా తీవ్రమైన జ్వరం. అది మామూలు జ్వరం కాదు, అంటే చనిపోయేంత జ్వరం వచ్చింది. దేవుడు ఆ జ్వరం ద్వారా, అంటే దీని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవట్లేదు. ఎందుకు అంటే, ముందేమో చెరసాల ద్వారా రక్షణ వచ్చింది. ప్రధానికి కుమారుడికి జ్వరం రావడం వలన ప్రభు దగ్గరికి వచ్చి వారు రక్షణ పొందారు. మూడవది మనం ఏం చూస్తామంటే, మరి లూకాసు సువార్త 8:48 వచనంలో ఆమెకు, ఒక స్త్రీకి 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతుంది. దేవుడు నీ జీవితంలోకి తీసుకొచ్చే శ్రమ నిన్ను ఆయన దగ్గరికి లాగడానికి, నిన్ను రక్షించుకోవడానికి, నీ ద్వారా ఇతరులను రక్షించుకోవడానికి దేవుడు తన బిడ్డల జీవితంలో శ్రమను తీసుకువస్తాడు, కానీ ఇంకో కారణం కాదు. దేవునికి మన జీవితంలో శ్రమ తీసుకురావడానికి ఆయనకి ప్లెజర్ కాదు, ఆయనకి సంతోషం కాదు. దేవుడు తన శిష్యుల జీవితంలోకి శ్రమను ఎందుకు తీసుకొచ్చాడు అంటే, ఏకైక కారణము తన బిడ్డల ద్వారా రక్షణ రావాలని. ఏం రావాలని? సో మొదటి కారణం ఏంటి? శ్రమ ఎందుకు వస్తుంది? రక్షణ కార్యము జరగడానికి శ్రమ వస్తుంది. ఓకేనండి? సో దేవుడు శ్రమను వాడుకుంటాడు. రెండవది మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తనలు 119:71 వచనం. దేవుని ఆజ్ఞలను చాలా మంది పాటించకుండా స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటారు. స్వేచ్ఛగా లేకపోతే నచ్చినట్టుగా జీవిస్తూ ఉంటారు. దేవుడు మనల్ని చేసుకుంది ఆయనతో పాటు మనం నడవడానికి. చూడండి 71 వచనం ఏముందో, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయను. శ్రమ ఎందుకు వస్తుందంటే, ఆయన కట్టడలలో మనము నడుచుకోవడానికి. దేవుడు గాడ్ డిసిప్లిన్స్ హిస్ పీపుల్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంది. అనగా దేవుడు తన బిడ్డలను తన మార్గంలో నడిపించడానికి ఏం తీసుకొస్తాడు? శ్రమను తీసుకొస్తాడు. చూడండి 67 వచనం చూడండి, జస్ట్ పైనే ఏముందో చూడండి. 67 వచనం, శ్రమ కలుగక మునుపు, ఏంటి? శ్రమ రాక మునుపు నేను త్రోవ విడిచితిని. చాలామంది రక్షణ జైల్లోనూ, చాలామంది చర్చిల్లో రక్షణ పొందరు, కానీ హాస్పిటల్లో పొందుతారు రక్షణ. ఎక్కడ పొందుతారండి? అయ్యగారండి, మా అబ్బాయిని మా అమ్మాయిని మీతో పాటు తీసుకెళ్ళిపోండి, మీతో పాటు తీసుకెళ్ళిపోండి. ఇక మీద నుంచి మా ఓడికి ఎవరి మాట ఎండ.
ఇప్పటి నుంచి ఎవరి మాట వింటాడు? మీ మాటే. దేవుడు శ్రమను ఎందుకు పంపిస్తాడు అంటే ఆయన మార్గములో మనల్ని పెట్టడానికి, ఆయన యొక్క ఆజ్ఞలలో మనల్ని నడిపించడానికి. ఈ వచనం చదవండి ఒకసారి, 67 వచనం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. మీరు ఏ శ్రమ గుండా ప్రస్తుతం వెళ్తున్నారో నాకు తెలియదు. ప్రతి ఒక్కరి హృదయాల్లో మీకు శ్రమ ఉందా లేదో కూడా నాకు తెలియదు. కానీ దేవుని వాక్యం మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇప్పుడు మీరు శ్రమలో ఉన్నారు అంటే, కష్టాల్లో, అది ఆర్థిక, అనారోగ్య, ఏదైనా కానివ్వండి, దేవుడు ఆ శ్రమ ద్వారా మిమ్మల్ని వంచి దేవుడు తన మార్గంలో పెట్టుకోవడానికి మన జీవితంలో ఏం తీసుకొస్తాడు? శ్రమను తీసుకొస్తాడు. ఓ భక్తుడు బిల్లీ గ్రహాం గారు ఏమన్నారంటే, ఫస్ట్ డబ్బు నొక్కుతాడు. ఏమి నొక్కుతాడు? మారిపోయి వచ్చేది పర్లా, ఓకే ఫైన్. అప్పటికి మారకపోతే జాయిగా కడతలు తీసుకొస్తాడు. కడతలు ఏం తీసుకొస్తాడు? కడతలు తీసుకొస్తాడు. కడతల తర్వాత కూడా బాబోయ్ నాకు వద్దు బాబు ఈ కడతలు అని చెప్పి వచ్చేస్తే పర్వాలేదు. మూడోది అనారోగ్యం వస్తుందంట. ఏమవుతుంది? వాస్తవానికి ఈయన గాల్లో చెప్పాల బిల్లీ గ్రహాం గారు. 1 కొరింథీ 11వ అధ్యాయంలోనే ఆ వచనాలు ఉన్నాయి, మీకు చదివిస్తాను నేను. మూడోది ఏం తీసుకొస్తాడు? అనారోగ్యం తీసుకొస్తాడు. ఇంకా అప్పటికీ కూడా మారలేదనుకోండి, డైరెక్ట్గా దేవుడు ఎంటర్ అవుతాడు. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, యెహోవాని రుచి చూచి ఎరుగుడి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. అందుకనే మొదటి కీర్తన రాయగలిగాడు. దివారాత్మ దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, దివారాత్మ దాని యందు ఆనందించువాడు ధన్యుడు. అమ్మ, దేవుని ఆజ్ఞలు బరువైనవి కావు అసలు. ఏంటి బరువు తెలుసా? మనం నచ్చినట్టుగా జీవించడమే మనకు బరువు. దయచేసి గమనించండి. ఆయన ఆజ్ఞలు మనకు బరువు కావు, ఆయన ఆజ్ఞలు కష్టం కావు. అసలు కష్టం కొని తెచ్చుకునేది ఏంటో తెలుసా? మనకు నచ్చినట్టుగా బ్రతకడమే కష్టం, ఇబ్బందులు కొని తీసుకొస్తామని చెప్తున్నాను నేను. భక్తులు రాశారు, అనేక సార్లు రాశారు. లోకంలో ఏదో ఉందని వెళ్ళిపోతాం, తాత్కాలికమైన సంతోషాన్ని పొందేస్తాం. కానీ దాని ద్వారా వచ్చే పర్యవసానం, దాని యొక్క దెబ్బలు మనం పడలేం. అర్థమైందండి? దానికి దెబ్బలు మనము పడలేం. లోకం ఏమీ లేదు. ఇంకో మాట మీకు చెప్తాను, వెరీ ఇంపార్టెంట్ మాట, బాగా గమనించండి, వెరీ ఇంపార్టెంట్ ఇది. నువ్వు చేసిన చిన్న పాపమైనా దాని జీతం నీకు రాకపోదు. ఇది వినడానికి భయం కలిగించినా కూడా వాస్తవం అయితే, పాపం వల్ల వచ్చి జీతం మరణం. చేసిన చిన్న పాపమైనా సరే ఈరోజు నీకు దెబ్బ తగలకపోవచ్చు, మళ్ళీ చెప్తున్నా, కానీ దాని యొక్క పర్యవసానం రాకుండా పోదు. ఇది మనకి ఇష్టం లేదు, కరెక్టే, కానీ తప్పదు, వచ్చేస్తుంది. బంతి గోడ కొడితే ఏమవుతుంది? వెనక్కి వస్తాయి కదా. దేవుని వాక్యం అంతకంటే స్పీడ్గా వస్తుంది. పాపం వల్ల వచ్చి జీతం మరణం. మనం అనుకోవచ్చు, దాని దెబ్బ నేను ఎస్కేప్ అయిపోతే బాగున్నాను. ఒకే ఒక చోట ఎస్కేప్ ఉంది, యేసు ప్రభు వెనకాల దాక్కోవటం. ప్రభు నేను ఇంకెప్పుడు మళ్ళీ అందులోకి పోను, నువ్వు నా పక్షం నా దెబ్బలు తీసుకో. ఒకే ఒక ఎస్కేప్. ఆ ఎస్కేప్ ఎవరిదో తెలుసా? జీసస్ క్రైస్ట్ అని ఒకటే ఎస్కేప్. 2 విషయాలు చూసాం మనం. శ్రమ ఎందుకు వస్తే చెప్పండి? రక్షణ కార్యము మన ద్వారా మనకి జరిగించడానికి, ఓకేనండి. రెండోది శ్రమ ఎందుకు వస్తుంది? మనల్ని సరిచేయడానికి. ఎందుకంటే మనల్ని సరిచేయడం. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇది మలాకి 3:3 ఏముంటుందంటే, శ్రమ మనల్ని పరిశుద్ధపరచడానికి వస్తున్నాడు. ఎందుకు వస్తుంది? పరిశుద్ధపరచడానికి. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మాట. మనల్ని పరిశుద్ధపరచడానికి వస్తుంది. ఎందుకు అంటే, దేవుడు భక్తుల జీవితం శ్రమను ఎందుకు తీసుకొస్తారు అంటే, పేతురు అంటాడు, బంగారమే అగ్నిలో వేయబడి ఆర్నమెంట్స్గా తయారవుతుంది. బంగారం మట్టిలో కలిసిపోయి రాయి షేప్లో ఉంటుంది. షేప్ ఉండదు బంగారానికి, రాళ్ళకి షేప్ ఉంటుందా? అలానే బంగారం కూడా షేప్లెస్గా ఉంటే దాన్ని అగ్నిలో వేసి ఎలాగైతే మంచి ఆర్నమెంట్స్గా మనం తొడుక్కోవడానికి మంచి రింగ్గా లేకపోతే ఇయర్ రింగ్స్గా, నెక్లెస్లుగా అందంగా రావాలి అంటే దాని మీద ఎంతో పని చేయబడాలి. అది పని ఎలా చేయబడాలంటే హీట్లో పెట్టి కరిగించాలి. హీట్లో పెట్టి కంసాలు చేస్తారు. ఈ పని హీట్లో పెట్టి కరిగించాలి. మలాకి 3:3 అంటాడు, నేను కంసాలిని,
మీరు బంగారం వలె వెండి వలె ఉన్నారు, నేను మిమ్మల్ని తయారు చేస్తున్నాను. ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? లేవీలతో మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు. మలాకి 3:3లో పేతురులో సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు, ఈ బంగారం కంటే అమూల్యమైన వారు మీరు మిమ్మల్ని నేను అగ్ని లాంటి శ్రమల చేత పరీక్షలకి నేను నడిపించి ఓ విశ్వాసి మిమ్మల్ని నడిపించి నేను మిమ్మల్ని రెండో రాకడలో అందంగా తయారు చేస్తా. నీ అందము నువ్వు వేసుకునే దుస్తులు కాదు, నీ అందము నీ యొక్క గుణలక్షణాలే అలా తయారు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇది మూడో మాట. అదేంటది? దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. శ్రమల ద్వారా మళ్ళీ ఏం చేస్తాడండి? పరిశుద్ధపరుస్తాడు. మనము ప్రభు రెండో రాకడలో అందంగా కనబడాలి అంటే, మనం ఆయన స్వరూపంలో తయారవ్వబడాలి అంటే దేవుడు మనల్ని సరిచేయాలి. దేవుడు మనల్ని ఏం చేయాలా? మనల్ని సరిచేయాలా. ఏమండి? ఖచ్చితంగా మన దేవుడు మనల్ని ఏం చేయాలా? సరిచేయాలా. ఎందుకంటే పరలోకపు మార్గం సన్నగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇరుకు మార్గం అంట. ఏ మార్గం అది? ఇరుకు మార్గం. 4వ వచనం మనం చూడబోయేది 15వ అధ్యాయం యోహాను సువార్త 2వ వచనం. 15వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. దేవుడు మనల్ని ఏం చేస్తాడన్న విషయాన్ని ఇక్కడ రాసిచ్చాడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించడానికి. 4వ కారణం, శ్రమ ఎందుకు? నువ్వు ఫలించడానికి, మరి ఎక్కువ ఫలించడానికి దానిలోని పనికిరాని తీగలను ఏం చేస్తారంట? ఆయన తీసివేస్తాడు. నర్సరీలో ఏం చేస్తారు అంటే, ఎండిపోయిన బ్రాంచెస్, ఎండిపోయిన కొమ్మలని, రొబ్బల్ని ఏం చేస్తారు? కట్ చేసేస్తారు. ఎందుకు కట్ చేస్తారంటే, దీని యొక్క జబ్బు చెట్టు అంతటికి అంటుకోకుండా, మన బాడీ అని అంతేగా, షుగర్ వచ్చి యాక్సిడెంట్ కాలిపోతే ఏం చేస్తారు? కాలుని కట్ చేసేస్తారు. కట్ చేయకపోతే ఏమవుతుంది? మనిషి అంతా చనిపోతారు. కాబట్టి మనిషి ఆరోగ్యంగా ఉండాలి, మనిషి బ్రతకాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? కట్ చేయాలి. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? దేవుడు ఒక్కొక్కసారి నీకు బాధ కలిగించే, నష్టం కలిగించే దెబ్బ దేవుడు ఎందుకు కొడతాడో తెలుసా? నువ్వు చనిపోయే నరకంలోకి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు కనుకనే, నువ్వు ఎండిపోకూడదు కనుకనే దేవుడిని దెబ్బ కొట్టి నేర్పిస్తాడు, లోపల తీసుకొస్తాడు. ఒకవేళ దేవుడు కనుక ఆ యొక్క దాన్ని కట్ చేయకపోతే, ఆ విషయంలో కనుక నీకు నష్టం కలిగినా, నీకు నొప్పి కలిగినా, దాన్ని కనుక బాడీ పార్ట్ కనుక మనం కట్ చేయకపోతే ఆ పేషెంట్ చనిపోతాడు. అందుకని దేవుడు ఏం చేస్తాడు? నీ జీవితంలో నిన్ను దెబ్బ ఎందుకు కొడతాడు అంటే, అది పోవాలి మన జీవితం నుంచి. అది దేని కొరకు? మనల్ని ఫలింపజేయడానికి. దేని కొరకు అంటే? అది మనల్ని ఫలింపజేయడానికే. అందుకనే యాకోబు అంటాడు 1వ అధ్యాయం 2-3 వచనాల్లో, విజయం దేని ద్వారా అంటే ఓర్పు ద్వారా. దేని ద్వారా అండి? తట్టుకోవాలి. దేవుడు ఏం చేస్తాడు? మనల్ని సరి చేయడానికి ఆయన మనల్ని ప్రూనింగ్ అని అంటారు ఇంగ్లీష్లో. ప్రూనింగ్ అంటే ఆ మొక్కలు ఏం చేస్తారు? కట్ చేస్తారు. ఒకసారి మీ జీవితాల్లో తలంచుకోండి, ఆలోచించుకోండి. దేవుడు ఏ విషయాల్లో మనకి కట్ చేస్తున్నాడు, ఏ విషయంలో మనకి శ్రమ వస్తుంది, ఏ విషయంలో మనకు బాధ కలుగుతుంది, ఆర్థికంగానా, అనారోగ్యంగానా, లేకపోతే వేరే విధంగానా, ఏ విషయంలో వస్తుందో దేవుడు అంటున్నాడు ఆయన యొద్దకు మేము పిలుచుకుంటున్నాడు. కొన్ని విషయాలు దేవునికి ఇష్టం లేనివి, దేవునికి ఆయాసం కలిగించేవి మనం తీసేయాల. లోకంలో కలిసిపోతున్నామా? వాళ్ళతో కలిసి జీవిస్తున్నామా? నేత్రాశ కలిగి జీవిస్తున్నామా? లోకంలో గొప్పగా ఉండాలని ఆశిస్తున్నామా? దేవుని పరిచర్యలో అసలు ఏం పాల్గొనట్లేదా? లోకం మనలో ఎక్కువైపోయిందా? దేవుడు తగ్గిపోయాడా మన జీవితంలో? దేవుడు అనే బిడ్డలని గాడ్ డిసిప్లిన్స్ హిస్ పీపుల్ అని రాయబడి ఉంది. ఆ వచనాలు కూడా మనం చూడబోతున్నాం. సో ఫలించాలంటే మొక్కలు ఏం చేయాలండి? ఫలించాలంటే ఏం చేయాలి? మన బాడీలో మనం చనిపోకుండా ఉంటే ఏం చేయాలి? షుగర్ పేషెంట్ వచ్చే బాడీని టెర్మినేట్ చేయాలి. డాక్టర్ చెప్తాడు, ఇదిగో ఇక్కడ దాకా తీసేయాలి, ఈ వేలు తీసేయాలి, ఈ వేలు తీసేయాలి, ఇక్కడ దాకా తీసేయాలి, ఇక్కడ దాకా తీసేయాలి. ఇక్కడ దాకా తీయకపోతే ఏమవుతుంది? బాడీ అంతా పోతుంది. ఏమండి? సో అంచేత దేవుడు మన జీవితంలో శ్రమ ఎందుకు అనుమతిస్తాడు అంటే, మన కొన్ని మన జీవితంలోంచి తీసేయాలి. దాగి ఉన్న పాపాన్ని తీసివేసేయాలి. వాడు చెప్తాను, బాగా ఆలకించండి. పాపం క్రియల్లో ఉండదు. దేవుడు నీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడంటే, ఆ హృదయం లోపల పాపం లేకుండా దేవుని సహాయాన్ని పొందాలి మనం. దేవా తీసేయండి, నా లోపల ఉంది, అది నన్ను బాధిస్తుంది, అది నన్ను రోధిస్తుంది, అది నాలోంచి తీసివేయండి. అప్పుడు మనం అనేక మందికి దీవెనకరంగా మనం మారతాం. చివరి మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం నుంచి. అయితే మనం వాక్యాన్ని విని విడిచిపెట్టేద్దండి. విడిచిపెట్టేస్తే మనకి ఏం లాభం లేదు. దేవుడు ఒకవేళ మన జీవితంలో నష్టాన్ని కనుక మనం చూస్తున్నామంటే విని విడిచిపెట్టద్దు.
ఈరోజు ఈ వర్తమానం అయ్యే సమయానికి మనం నేర్చుకోవాల్సిన పాఠం దేవా, ఆ నష్టం నా జీవితంలోకి ఎందుకు వచ్చింది, ఆ కష్టం నా జీవితంలోకి ఎందుకు వచ్చింది, ఆ లాస్ నా జీవితంలోకి ఎందుకు వచ్చింది. ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఖచ్చితంగా. దేవుని వాక్యం అద్దం వంటిది. ఆ అద్దం ముందు మనకు వచ్చాం, ఆ అద్దంలో మనకి మరకలు మన ముఖం మీద కనబడితే మనం అర్జెంటుగా దాన్ని శుభ్రం చేసుకుంటే అది మనకి దీవెన, మనకి ప్రభువు ముందు అందంగా మనం కనబడదాం. జస్ట్ వాక్యాన్ని వినేసి మనం వెళ్ళిపోతే ఏ ఉపయోగం మనకు ఉండదమ్మా, ఏ ఉపయోగం మనకు ఉండదు. దేవుని వాక్యం మనం విన్నప్పుడు మనం ఏం చేయాలి, తగ్గింపు కలిగి దేవా నిజమే కదా, నిజమే కదా, నిజమే కదా, దానివల్ల నేను నష్టపోతున్నాను, అది నాకు చేయకూడదని తెలుసు, అయినా కూడా నేను చేస్తున్నాను, నన్ను మన్నించండి ప్రభు, నన్ను క్షమించండి, నన్ను బాగు చేయండి. 32వ కీర్తన దావీదుని జ్ఞాపకం చేసుకొని మనం చదవట్లేదు కానీ నేనే దాన్ని చెప్పేస్తాను. అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు, తన ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి నెంచబడిన వాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు 3 సార్లు బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. మరి ఆ ధన్యతలోకి మనం ప్రవేశించాలి అంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెట్రోస్పెక్ట్ అని అంటారు ఇంగ్లీష్లో. రెట్రోస్పెక్ట్ అంటే మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకొని దేవా నిజమే కదా, నిజమే కదా, అటు రీతిగా నేను ఉండకూడదు, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:10 దేవుడు ఏం రాయించాడు, వారు కొన్ని దినముల మట్టుకు తమ కష్టము వచ్చినట్టు మనలను శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేని కొరకు శిక్షించున్నాడు అండి? ఇప్పుడు మన మేలు కొరకు. ఏమండి? మన మేలు కొరకు. పిల్లలకి ఏం చెప్తాం? సుఖపడి చదవమని చెప్తామా, కష్టపడి చదవమని చెప్తామా? స్కూల్కి కానీ ట్యూషన్కి మరి ముఖ్యంగా పంపించేటప్పుడు ట్యూషన్ టీచర్కి ఏం చెప్తాం? చిన్నప్పుడు ఏం చెప్పారో తెలుసండి? చిన్నప్పుడు ఒక 15-20 ఏళ్ళ క్రితం ఏం చెప్పారంటే, మా వాడిని కొట్టైనా సరే, చావ బాధైనా సరే ఆడికి చదువు రప్పించండి, మన మేలుకే ఆయన మనల్ని శిక్షిస్తాడంట. సో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యము, ఇతరితర సమస్యలు, ఇతరితర కష్టాలు, ప్రభు అంటున్నాడు శ్రమ వచ్చినప్పుడు మీరు ఆశ్చర్యపడవద్దు. ఏమంటాడు ఆయన? శ్రమ వచ్చినప్పుడు మీరు నేను మిమ్మల్ని తయారు చేస్తున్నా. ప్రభు ఏమంటాడు? నేను మిమ్మల్ని తయారు చేస్తాను మిమ్మల్ని, నేను బంగారాన్ని పుటంలో వేయబడి తయారు చేయబడాలి. ఈరోజు 5 విషయాలు మీకు నేర్పించానండి. మొదటిది, శ్రమ ఎందుకు వస్తుంది మన జీవితంలో? రక్షణ కార్యం జరగడానికి వస్తుంది. రెండోది, శ్రమ ఎందుకు వస్తుంది మన జీవితంలో? మనలను సరిచేయడానికి వస్తుంది. మూడోది ఏం జ్ఞాపకం చేసుకున్నాం? మనల్ని పరిశుద్ధపరచడానికి. ప్రభు రెండవ రాకడలో వచ్చినప్పుడు మనం ఇంకను ఆయనకి సుందరముగా ఉండడానికి, మెప్పుకు మహిమకు ఘనతకు కారణం కలిగినట్టు ఇంకా సుందరంగా ఉండడానికి. నాలుగోది, మనల్ని ఫలింపజేయడానికి. ప్రపంచం అంతా తెలిసిన పాట, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. నా ఆత్మలో నేను సంతృప్తిగా ఉన్నాను, నా ఆత్మలో నేను సంతృప్తిగా ఉన్నాను. ఈ యొక్క పాట 18వ శతాబ్దంలో రాయబడింది. ఈ పాట ఎందుకు రాయబడిందంటే, హొరాషియస్ స్పాఫోర్డ్ అనే ఒక వ్యక్తి షికాగో అనే ఒక అమెరికా పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి. తన ధనము, తన ఆస్తి అంతటి కూడా షికాగో పట్టణంలో గొప్ప మంటలు అంటుకున్నాయి. గొప్ప మంటలు అంటుకున్నప్పుడు తన ఆస్తి మొత్తం తగలబడిపోయింది. ఆ పట్టణంలో ఏమి తోచగా తెలియక, అత్తగారు ఊరేమో ఇంగ్లాండ్ దేశం, ఆ దేశానికి ఇంకా మనకి ఇక్కడ చేయడానికి వ్యాపారానికి ఏమీ లేవు, అంత నష్టపోయాం అని చెప్పి 5 పిల్లలు, భార్య అందరూ కలిసి ఇంగ్లాండ్ దేశానికి పడవ మీద వెళ్ళారు. అప్పుడు విమానాలు లేవు కదా. పడవ మీద బయలుదేరి వెళ్తుండగా ఆ పడవ ఇంగ్లాండ్ దేశం దగ్గరికి వచ్చేసరికి ఆ అట్లాంటిక్ మహాసముద్రంలో మంచు కొండను ఢీకొట్టి పడవ ఇరిగిపోయి చెరిగిపోయి, టైటానికే కాదు చాలా పడవలు ఆ రోజుల్లో జరిగినాయి అలాగా. ఇరిగిపోయేసరికి ఇతను ఒక్కడే బతికి బయటపడ్డాడు. అత్తగారికి ఉత్తరం రాశాడు అందరిని పాత పెట్టేసిన తర్వాత. ఏమని రాస్తాడంటే, అందరూ చనిపోయారు, నేను బతికాను. అత్తగారింట్లోకి వెళ్ళి అన్నీ కూడా సర్దుబాటు అంతా చేసేసిన తర్వాత ఇంకా ఆళ్ళు లేనప్పుడు నేను ఇక్కడేం చేస్తానని చెప్పి మరలా అమెరికా దేశానికి పడవ ఎక్కి బయలుదేరిపోతాడు. 3 నెలల్లో 2 నెలల్లో టైం పడుతుంది. ప్రయాణం వెళ్ళిపోతుండగా ఒక్కడే కూర్చొని కాగితాల మీద ఈ పాట రాశాడు. ఏం పాట రాశాడు అంటే, నా ఆత్మలో నేను క్షేమంగానే ఉన్నాను, సాతానుడు నా సమస్యల మీద భోజనం చేసిన, అంటే నన్ను తినేసినా కూడా. ఇదే మాట దావీదు కూడా అంటాడు, ఆహారాన్ని మిరింగినట్లుగా నా బిడ్డలను మేము మిరింగుతున్నారు అనే మాటను కూడా దావీదు గారు అంటారు. సాతానుడు నా సమస్యల మీద కూర్చొని గెద్దలాగా నన్ను మింగేస్తున్నప్పటికీ కూడా, శ్రమలు అలల వలె నా మీదకి వచ్చినప్పటికీ కూడా,
ఇప్పటికీ నేను చెబుతాను, నా ఆత్మలో నేను క్షేమంగానే ఉన్నాను. ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్ అని. ఇప్పటికీనండి అమెరికా ఇంగ్లీష్ మాట్లాడే దేశాల్లో లక్షలాది మంది క్యాన్సర్ హాస్పిటల్ బెడ్ల మీద ఉన్నప్పుడు పాడుకునే పాట ఇది. అయితే ఆయన పాడిన పాట దాదాపు 30 సంవత్సరాల తర్వాత దాన్ని ముద్రించారు. ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్ అని. ఎప్పుడైనా సమయం కుదిరినప్పుడు ఖచ్చితంగా పాటను వినండి. ఇంగ్లీష్ వస్తే కానీ చాలా అద్భుతమైన లిరిక్స్, జీవితంలో అనుభవంతో రాశాడు ఆ మాటలో. ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్ అంటే అర్థం ఏంటంటే, శ్రమలో నా జీవితానికి ఎగిసి నా మీద కూర్చొని కృంగి నన్ను చంపివేసినా కూడా, మీ అందరికి తెలిసిన ఉపమానం కూడా చెప్పనా మీకు? శేషు గారు తెలుసు కదా మీ అందరికీ, చనిపోయిన ఆయన అందరికి తెలుసు కదా దాదాపుగా. ఆయన బతుకుండగా వాళ్ళ ఇంట్లో 2 పిల్లలు, భార్య బాప్తిసం తీసుకోలే. ఆయన చనిపోయిన నెల తర్వాత ఇంట్లో ఎవ్వరు రక్షణ పొందాలి, ఆయన తప్ప. ఆయన పొందిందే 2 సంవత్సరాలు ఆయన రక్షణ పొంది, బంగారపు కవసాలు ఆయన కూడా ఆ వ్యాపారం చేసుకునే వ్యక్తి. ఆయన చనిపోయిన నెల రోజులకి మేము జ్ఞాపకార్థ కూటానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో సాక్షి చెబుతున్నారు. జనరల్గా ఇంట్లో భర్త చనిపోతే దేవునికి దూరం అయిపోవాలి, ఎందుకంటే మేము ఎవరు రక్షణ పొందలా, ఆయన పొంది ఇలా చనిపోయాడు, కుటుంబీకులు అందరూ వచ్చి ఇలా జరిగింది అని అంటున్నారు. ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? చనిపోయిన నెలకి 2 కూతుర్లు, భార్య, 3 బాప్తిసం తీసుకున్నారు. శ్రమ ఏం చేసింది చెప్పండి? మొదటి పాయింట్ ఏంటి? రక్షణ కార్యాన్ని చూసారండి. మనం ఒక్క కోణంలో చూస్తాం శ్రమని, అయ్యో నాకెందుకు అనుకుంటాం. కానీ దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో జరిగించుకుంటాడు. దేవుడు తన సత్య కార్యాన్ని మన జీవితంలో జరిగించుకుంటాడు. చెప్పండి 5 విషయాలు దేవుడు మన జీవితంలో శ్రమ ఎందుకు అనుమతిస్తాడు? రక్షణ కార్యం జరిగించడానికి, మనల్ని సరిచేయడానికి, మనల్ని ఫలింపజేయడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి, మనల్ని నడిపించడానికి ఈ కార్యాలు దేవుడు ఎందుకు చేస్తాడంటే మనల్ని ఇంకా బెటర్గా. అందుకని శ్రమ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దేవా నాకెందుకు వచ్చింది అనొద్దు. దానికి అందుకని ఫస్ట్ మనం ఏం చదువుకున్నాం పేతురులో? ఒకసారి వచ్చిన చదివి మనం ముగించుకుందాం. 5:10 చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును, యుగ యుగములకు ప్రభావము ఆయనకు కలుగునుగాక, ఆమేన్ అని రాయబడి ఉంది. చూసారా వచనం ఏముందో? నేను చదువుతాను, వింటారా? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, ఓ విశ్వాసి, తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి మిమ్మల్ని స్థిరపరిచి మిమ్మల్ని బలపరచును, ఆయనకే యుగ యుగములు మహిమ ప్రభావములు కలుగునుగాక, ఆమేన్ అని పేతురు తను రాసిన పత్రికను ముగిస్తాడు. సో శ్రమ విశ్వాసకి ఏంటండి? అది మేలే, అది దీవెనే. ఎదగడానికి, బాగుపడటానికి, ముందుకు వెళ్ళటానికి, రక్షణ పొందడానికి, మనం పొందడానికి, ఇతరులు కూడా పొందడానికి ఎంత గొప్ప దీవెన దేవుడు. ఈ మాట చెప్పి ముగిస్తాను. కొబ్బరికాయ బయట ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుందండి కొబ్బరికాయ బయట? చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని పాల్గొట్టగలమా? చేతులతో వస్తుందా? చాలా కష్టం. కానీ కొబ్బరికాయ లోపల ఏముంటుంది? కొబ్బరి నీళ్ళు ఉంటాయి, కొబ్బరి ఉంటుంది. చాలా ప్రాంతాల్లో మరి మెడిసిన్గా కూడా పనిచేస్తుంది కొబ్బరి నీళ్ళు. గొప్ప గ్లూకోజ్ అది. బయట ఎలా ఉంటుంది? చాలా బలంగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. ఇంత గట్టిగా ఉంటుందా? కానీ లోపల ఎలా ఉంటుందో తెలుసా? నీకు జీవాన్ని ఇస్తుంది. శ్రమలు కూడా అట్లాంటివే. ఎప్పుడైతే శ్రమని సహించి, దేవా ఎందుకు ఈ శ్రమ వచ్చింది, ఎందుకు వచ్చింది, నాకు ఆర్థిక నష్టం, ఈ కుటుంబ కష్టం, ఈ అనారోగ్యం, దేవా ఎందుకు వచ్చింది, నన్ను నేర్పించు, నన్ను బాగు చేయి అని ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ఉంటామో ఆ కొబ్బరి లోపల నీళ్లను మనం తాగుతాం. అది అందుకనే కీడు వెనకాల దేవుడు మనకి ఏముంచాడంట? మేలునిచ్చాడు. అందుకనే శ్రమను మనం ఏం చేయాలా? సహించాలా. అందులో నుంచి దాటినప్పుడు దేవుడు మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మనల్ని ఉంచుతాడు. సో వాక్యాన్ని విన్నారు. ఈ వాక్యం ఎక్కడి దాకా రావాలి? హృదయంలోకి రావాలి. ఎక్కడి నుంచి జీవితంలోనికి ప్రవహించాలి. అట్టి రీతిగా ప్రవహించేటట్టు మనందరం కూడా మోకరించి ప్రార్థన చేద్దాం.